ఈరోజు మనం ఓషో జీవిత సత్యాలు అనే పుస్తకంలోని జ్యోతిష్య శాస్త్రం గురించి ఓషో కొన్ని సత్యాలను మనకు చెప్పాడు. జ్యోతిష్య శాస్త్రం అనేది సైన్సా లేక ఒక మూఢనమ్మకమా? అసలు జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి? ఓషో దీనిపై చెప్పిన ఒక విప్లవాత్మకమైన సత్యాన్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఈ వీడియో చూశాక జ్యోతిష్య శాస్త్రం పట్ల మీకున్న ఆలోచన విధానం కంప్లీట్గా మారిపోతుంది. ఇందులో 3 భాగాలుగా 3 పాయింట్ల మీద మనం మాట్లాడుకుందాం. మొదటిది వచ్చేసి ఈ విశ్వంతో మనకున్న సంబంధం. రెండో పాయింట్ వచ్చేసి జ్యోతిష్య శాస్త్రం భవిష్యత్తు గురించి కాదు, గతం గురించి. మూడవ పాయింట్ వచ్చేసి బుద్ధుడికి ఎందుకు జాతకం ఉండదు. ఈ 3 పాయింట్ల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. మొదటి పాయింట్ వచ్చేసి ఈ విశ్వంతో మనకున్న సంబంధం. ఓషో ఏమంటారంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంకా పూర్తిగా సైన్స్గా మారలేదు. అది కొంతమంది మోసగాళ్ళ చేతిలో పడి ఒక నకిలీ సైన్స్గా మారిపోయింది. దానికి శాస్త్రీయ నిర్మాణం ఏర్పడడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టవచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రం వెనుక ఒక రహస్యం ఉంది. ఈ సృష్టిలో ప్రతిదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది. ఎక్కడో ఆకాశంలో ఒక నక్షత్రం పేలిపోతే ఇక్కడ నేల మీద ఒక ఆకు రాలుతుంది. అంటే ఈ విశ్వం అనేది ఒక సాలెగూడు లాంటిది. మనం ఒక సాలెగూడుని ఒక మూలకు తగిలితే ఆ ప్రకంపనలు ఆ గూడంతా వ్యాపిస్తాయి. అలాగే గ్రహాల కదలికకు మనిషి జీవితానికి ఏదో ఒక అంత సంబంధం ఖచ్చితంగా ఉంది అంటాడు. ఇది నంబర్ 1 పాయింట్. ఇక నంబర్ 2 పాయింట్ వచ్చేసి జ్యోతిష్య శాస్త్రం అనేది భవిష్యత్తు గురించి కాదు, అది గతం గురించి అని. ఇక్కడే ఓషో మనకు ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ చెప్పాడు. జ్యోతిష్య శాస్త్రం అనేది మీ భవిష్యత్తు గురించి కాదు, అది మీ గతం గురించి. ఎందుకో తెలుసా, మనలో చాలా మంది యంత్రాలలాగా బ్రతుకుతూ ఉంటాం. యంత్రాల్లాగా అని అంటే లైక్ ఒక జేసీబీ లాగా, ఒక ట్రాక్టర్ లాగా, ఒక జిరాక్స్ మెషిన్ లాగా అలా బ్రతుకుతూ ఉంటాం. నిన్న ఎలా ఉన్నామో ఈ రోజు కూడా అలాగే ఉంటాం. ఎవరికైతే కోపం ఎక్కువగా ఉంటుందో అతను రేపు కూడా కోప్పడతాడని, ఎప్పటికైనా కోప్పడతాడని మనం చెప్పగలం. ఎందుకంటే అతను తన పాత అలవాట్ల నుండి బయటపడలేడు కాబట్టి. ఒక మనిషి గతాన్ని పట్టే భవిష్యత్తును అంచనా వేయడమే జ్యోతిష్య శాస్త్రం చేసే పని అని మనకి 2వ పాయింట్లో చెప్పాడు. ఇక 3వ పాయింట్, బుద్ధుడికి జాతకం ఎందుకు ఉండదు. దీనికి ఓషో ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్పాడు. మనం బుద్ధుడికి కానీ ఒక మహాజ్ఞానికి కానీ జాతకం చూడలేం. ఎందుకంటే వారు వర్తమానంలో జీవిస్తారు. వారు తమ గతం నుండి, తమ పాత సంస్కారాల నుండి పూర్తిగా విముక్తులైన వారు కాబట్టి. కానీ ఒక సాధారణ మనిషి తన పాత అలవాట్లకు బానిస కాబట్టి జ్యోతిష్యం అనేది అతని మీద పనిచేస్తుంది. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే చైతన్యవంతుడు, కాన్షియస్ అవుతాడో, తన జీవితాన్ని తనే నిర్మించుకోవడం మొదలు పెడతాడో, అప్పుడు ఏ గ్రహాలు, ఏ నక్షత్రాలు అతన్ని ప్రభావితం చేయలేవు. జ్యోతిష్య శాస్త్రం అనేది కేవలం అపస్మారక స్థితిలో, అంటే అన్కాన్షియస్ స్థితిలో ఉన్న వ్యక్తులకు మాత్రమే పరిమితం. వారి మీదనే పనిచేస్తుంది అంటాడు ఈ 3వ పాయింట్లో. ఇక చివరగా ఓషో చెప్పే సత్యం ఒకటే, మీరు యంత్రాలు లాగా బ్రతికితే, అంటే లైక్ ఒక జేసీబీ లాగా, ట్రాక్టర్ లాగా బ్రతికితే, అంటే అవి ఏం చేస్తాయి, ఎప్పటికీ చేసిందే చేస్తాయి. వాటికంటూ కొత్తగా ఏమనేది ఉండదు. వాటిలాగా బ్రతికితే మీ మీద జాతకం పనిచేస్తుంది. అంటే మీకు భవిష్యత్ అనేది ఉండదు. కానీ మీరు ఎప్పుడైతే చైతన్యంతో, అవగాహనతో బ్రతికితే మీ భవిష్యత్తును మీరే సృష్టించుకోవచ్చు. గతాన్ని వదిలేయండి, వర్తమానంలో జీవించండి. అప్పుడు ఏ జాతకము మీ తలరాతను మార్చలేదు. ఎందుకంటే మీ తలరాతను మార్చేది మీరే కాబట్టి అని మనకు ఓషో చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేది ఇంకా సైన్స్ కాలేదు పూర్తిగా. అది మోసగాళ్ళ చేతిలో పడి ఒక నకిలీ సైన్స్గా మారింది. అలాగే జ్యోతిష్య శాస్త్రం అనేది భవిష్యత్తు గురించి కాదు, అది మన గతం గురించి అని నేర్చుకున్నాం. అలాగే ఈ విశ్వానికి మనకు ఏదో ఒక అంత సంబంధం ఉంది అనేది ఖచ్చితంగా చెప్తాడు ఓషో. జ్యోతిష్య శాస్త్రం అనేది మన మీద పనిచేస్తుంది, అంటే అన్కాన్షియస్ పీపుల్ మీద పనిచేస్తుంది, కానీ కాన్షియస్గా ఎప్పుడు చైతన్యవంతంతో ఉండే వ్యక్తుల మీద పనిచేయదు అని మనం ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం. జ్యోతిష్య శాస్త్రం నుండి నేర్చుకున్నాం. సో ఇకనైనా మీరు పాత పనులు, పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత ఆలోచనలతో ఉంటే భవిష్యత్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మీరు వర్తమానంలో కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు, కొత్త అలవాట్లు, కొత్త పనులు ఈక్వల్ టు కొత్త జీవితం, అంటే మనకు భవిష్యత్ అనేది ఉంటుంది. ఇది మనం ఓషో జీవిత సత్యాలు అనే పుస్తకం నుండి జ్యోతిష్య శాస్త్రం గురించి ఓషో చెప్పిన నిజాలు. జ్యోతిష్య శాస్త్రం గురించి మీ ఆలోచన ఏంటో ఈ వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన వీడియోని లైక్ చేసి తప్పకుండా జ్యోతిష్యంని
గుడ్డిగా నమ్మే అపస్మారక స్థితిలో ఉండే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, ఎవరికైనా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఇంకా పూర్తిగా సైన్స్గా మారలేదు, అది మోసగాళ్ళ చేతిలో ఉండి నకిలీ సైన్స్గా మారింది. ఈ రోజులలో దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్యులు వచ్చి చాలా మందిని మోసం చేస్తూ చాలా మంది మోసాల బారిన పడతా ఉన్నారు. సో అలాంటి వారికి ఒక అవేర్నెస్ రావాలి అని అంటే మనం జ్యోతిష్య శాస్త్రం అనే దాని గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా మన వీడియోని షేర్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.